ఈరోజు పనసకాయ బిర్యానీ చేయడమవుద్ది, మామూలుగా ఉండదు. పనసకాయ బిర్యానీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. చాలా రోజులైంది మేము వీడియో చేసి, ఇంకా కొన్ని టూర్లు వెళ్ళడం వల్ల లేట్ అయింది. ఈరోజు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. ఈరోజు మేము అందరూ పనసకాయతో బిర్యానీ చేస్తారు, కానీ మేము పనసకాయలో ఉండే పిక్కలతో బిర్యానీ చేస్తాం. అదే ఈరోజు స్పెషల్. మేము రోజు కొత్త కొత్త వంటలని మీ ముందుకు తీసుకొని రావడమే మా ఉద్దేశం. పనస పిక్కల బిర్యానీ ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ముందుగా 3 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకుందాం. ముందుగా కత్తిలికి ఆయిల్ రాసుకోవాలి, లేకపోతే పనసకాయకు బంక అంతా అంటుకుంటుంది. దీనికి కట్ చేస్తా. కత్తిలికి రాసిన తర్వాత చాపింగ్ బోర్డుకి కూడా రాసుకుందా, లేకపోతే దానికి ఏమంటుంది. చేతులకు కూడా రాసుకోవాలి, లేకపోతే చెయ్యిలో అంటుకుంటే 2-3 రోజులు అవుతుంది ఆ బంక. పనసకాయని కట్ చేసిన తర్వాత ఆయిల్ రాసుకోవాలి, లేకపోతే బ్లాక్ వచ్చేది. తర్వాత ఆ బంక అంతా మొత్తం అంటుకుంటుంది. ఫస్ట్ దీని తొక్కను తీసుకుందాం. అందరూ పనస పండుతో బిర్యానీ చేస్తారు, మనం పనస పిక్కలతో చేస్తాము. ఇదే స్పెషల్ ఈరోజు, పనస పిక్కల బిర్యానీ. ఇలా పనసకాయ నుంచి మేము పిక్కల్ని వేరు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సాల్ట్ వాటర్లో బాయిల్ చేసుకుంటాం. ఈ బాయిల్ చేసిన దాంతో బిర్యానీ చేస్తాం. దీన్ని బాగా కడుక్కుంటాం. బాగా కడుక్కోవాలి. అదే పిక్కల్ని ఇలా వేసుకోవాలి. ఇలా 2 ముక్కలు చేసుకోవాలి పిక్కల్ని. ఇలా హాఫ్ కట్ చేసుకున్న తర్వాత వీటిని బాయిల్ చేసుకుందాం. బిర్యానీ కోసం ముందుగా గిన్నె పెట్టుకున్నాం, దానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. బిర్యానీ కోసం కావాల్సిన హోల్ గరం మసాలా ఇందులో చూపించిన విధంగా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, రెండు టమాటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తడిసిపోయింది. మంట గట్టి ఉప్పు,
ఏంటి వాసనలు? కాశ్మీరీ కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అబ్బబ్బా ఏం స్మెల్ వస్తుంది. వెన్న 2 టేబుల్ స్పూన్లు వెన్న వేసుకుంటే పనస పెక్కలు, పెరుగు మొత్తం ఉండేది. దూరం నుండి ఎట్లేదా? ఇప్పుడు బిర్యానీకి సరిపోయే వాటర్ వేసుకుందాం. వాటర్ బాగా తెరలే, ఇంకా రైస్ వేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసి 5 మినిట్స్ దమ్ పెడదాం. బిర్యానీ రెడీ అయిందో లేదో ఒకసారి చూసుకుందాం. బొగ్గులు వేసుకున్నాం పైన, జాగ్రత్త తీయాలి. పడినట్టు వీడియో. పనస పిక్కల బిర్యానీ రెడీ అయింది. ఒకసారి టేస్ట్ చేసి చూస్తా. ఆహా, అద్భుత, సరిపోయింది, బాగుంది. ఇంక దించుకుందాం. అదిరిపోయింది బిర్యానీ. అంటే కొత్తగా ట్రై చేసాము. ఇన్ని రోజులు పనసకాయతో బిర్యానీ చేశారు. పనస పిక్కలతో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందని. ఈ పనస పిక్కలు అంటే బాదం ఎంత టేస్ట్ ఉంటాయి, ఇవి కూడా అంతే టేస్ట్ ఉంటాయి. సేమ్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం మేము కూడా ఇది ట్రై చేయడం, పనస పిక్కలతో బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ బాదం పున్నట్టే ఉంటుంది ఈ బిర్యానీ. బాదం పప్పుతో బిర్యానీ చేస్తే ఎంత బాగుంటుందో సేమ్ పనస పిక్కలతో బిర్యానీ చేస్తే కూడా సేమ్ అలాగే ఉంటుంది. మీరు ట్రై చేయండి. అబ్బాబ్బా, దీంతో ఒక ఉల్లిపాయ, ఎలా ఉంది బిర్యానీ? చాలా బాగుంది.
పనసకాయ బిర్యానీ ఇంతకుముందు తిన్నావు కదా. ఎంత టేస్ట్ అయితే ఇప్పుడు లేదు. అంటే అది కూడా పిక్కలతో చేశారా? పిక్కలతోనే తిన్నాను. పిక్కలతో ఇదే మాకు సార్. ఇదండి ఈరోజు పనసకాయ బిర్యానీ. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి. ఇది పనస పిక్కల బిర్యానీ అనే దానికంటే ఇంకా బాదం పప్పుతో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బర్ర